పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచ్చిన భాగాలు చదువుకుందాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము. చదవబడిన లేఖన భాగంలో రాయబడినటువంటి శ్రేష్టమైన మాటలు ఈ విధంగా ఉన్నాయి. మీరు మందులు కాక మాంద్యులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన, మీరు మొదట కనుపరిచిన ఆ ఆసక్తిని తుదమట్టుకు ఆఖరి శ్వాస విడిచేంత వరకు కనుపరచవలనని మేము అపేక్షించుచున్నాం. దైవ సేవకులుగా మేమంతా కోరుచున్నాం, ఆశిస్తూ ఉన్నాం అని దైవజనుడు తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యంలో నేను మీతో చెప్పాలనుకున్నటువంటి ఒక చిన్న మాట ఏంటంటే, మన పితరుల్లో కొందరట విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు, వాగ్దానాలను సొంతం చేసుకున్నారు, వాగ్దానాలు పొందుకున్నారు, వాగ్దాన ఫలాలు అనుభవించారు, అనేకుల మధ్యలో ఆశీర్వాదానికి ఆస్పదంగా నిలిచారు. వారిలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అబ్రహాం. అబ్రహాంతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను అని వాగ్దానం చేస్తే అబ్రహాం ఆ మాటను నమ్మాడు, ఓర్పుతో సహించాడు, ఎట్టకేలకు ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. మనలో ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము వలె విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికమైన వాగ్దానాలు, విలువైనటువంటి వాగ్దానాలు చాలా రాయబడి ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నింటినీ మనం ప్రార్థనాపూర్వకంగా విశ్వాసముతో ఓర్పుతో స్వతంత్రించుకోవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. దానికోసం మనము పరిపూర్ణమైనటువంటి నిరీక్షణ కలిగి మొదట ఉన్నటువంటి ఆసక్తిని మనం కలిగి ఆ యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకోవటానికి మనం ప్రయత్నించాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. చాలామంది విశ్వాస జీవితంలో ఆసక్తిలో సన్నగిలిపోతున్నారు. మందిరాన్ని గురించిన ఆసక్తి తగ్గిపోతుంది, వాక్యాన్ని గురించిన ఆసక్తి తగ్గిపోతుంది, పరిచర్యను గురించిన ఆసక్తి తగ్గిపోతుంది, దేవుడు నేర్పించిన ప్రమాణాల గురించిన ఆసక్తి తగ్గిపోతుంది చాలామందిలో. కానీ దినాలు గడిచే కొలది పరిశుద్ధులలో ఆసక్తి అధికం కావాలి, ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మలో మండించబడాలి, ఉజ్జీవించబడాలి, ఉన్నత శిఖరాలను ఎక్కాలి. విశ్వాసముతో జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఈ విషయములలో పరిశుద్ధుల యొక్క ఓర్పు విశ్వాసము కనబడును. పరిశుద్ధులలో, ఆత్మీయులలో, దేవుని ప్రియులలో ప్రత్యేకంగా
కనబడాలంట ఓర్పు, ప్రత్యేకంగా కనబడాలట విశ్వాసం. మనం పరిశుద్ధులం, మనం నీతిమంతులైన దేవుని పిల్లలం, ఆత్మ సంబంధమైన సహవాసంలో అంటుకట్టబడ్డాం. మనలో ఒక్కొక్కరిలో ఖచ్చితంగా విశ్వాసము కనబడాలి, ఓర్పు కనబడాలి, వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి, ఆ శక్తితో నడిపించబడాలి, మన నిరీక్షణ సంపూర్ణం చేయబడాలి. ఈ రీతిగా మనం ప్రయాసపడాలి, వాటిని పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈ పూట నేను మీతో చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే, ఏ విధమైన విశ్వాసం చేత వాగ్దానాలని మన పితరులు స్వతంత్రించుకున్నారు. క్రొత్త నిబంధన సంఘం ఉన్నత ఉపదేశములో కట్టబడి రాకకై సిద్ధపరచబడుతున్న పరిశుద్ధుల సమూహం ఎట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలి, విశ్వాసములో ఉన్నటువంటి విలువైనటువంటి కార్యాలు ఏమై ఉన్నాయి, ఈ విశ్వాసాన్ని గురించి మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏమిటి అనే సంగతులు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. విశ్వాసము అనేది ఒక మర్మం. విశ్వాసము అనున్నది ఒక మర్మం. విశ్వాసము అనున్నది ఒక ఫలం. విశ్వాసము అనున్నది ఒక వరం. విశ్వాసము అనున్నది ఒక బలం. వన్స్ అగైన్, విశ్వాసము అనేది ఒక మర్మము. అందరు చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలి గట్టిగా. మర్మం. విశ్వాసము అనేది ఒక ఫలము. విశ్వాసం అనేది ఏంటి? అది విశ్వాసం అనేది ఒక వరము. చెప్పండి గట్టిగా. విశ్వాసం అనేది ఒక బలము. విశ్వాసం అనేది ఒక బలం. ఈ విశ్వాస మర్మము, విశ్వాస ఫలము, విశ్వాస వరము పరిశుద్ధుల్లో కనబడాలి. తప్పనిసరిగా ఆ విశ్వాస మర్మాన్ని పవిత్రమైన మనస్సాక్షితో మనం గైకొనాలి. విశ్వాస ఫలాన్ని పొందుచు, ఆత్మరక్షణ పొందుచు, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించాలి. అందరి ప్రయోజనం కోసం ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. కృపావరాలు అనేకం. దేవుని కార్యములు నానా విధములు, పరిచర్యలు అనేకం. కానీ అందరిలో అన్నింటినీ జరిగించేది మాత్రం ఒక్కడే. పరిశుద్ధాత్ముడు తన చిత్త ప్రకారం ఒక్కొక్కరికి ప్రత్యేకమైన వరాలను పంచిపెడుతున్నాడు. కనుక రక్షణ పొందిన వారు, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, నీతి మార్గాలలో నడిపించబడుతున్న వాళ్ళు పరిశుద్ధాత్మ వరముతో అలంకరించబడాలి, పరిశుద్ధాత్మ ఫలముతో నింపబడాలి. ఆత్మ ఫలములో గుప్తమై ఉన్నటువంటి నవరసాలను మనం కలిగి, నవరస ఫలదాయకమైనటువంటి ఆత్మ ఫలములతో నింపబడి, వరములతో ప్రజ్వరులుతూ అలంకరించబడుతూ, విశ్వాస మర్మాన్ని పవిత్ర మనస్సాక్షితో గైకొనుచు, విశ్వాసము చేత, ఓర్పు చేత వాగ్దానాలన్నిటినీ స్వతంత్రించుకుని ఆశీర్వదించబడాలి, ఆశీర్వాదంలో నిలిచి ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరముగా నిలిచి ఉందముగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మీ వ్యక్తిగత విశ్వాస జీవితంలో రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా పరిచారకులు, డీకాన్స్ అని బైబిల్ చెప్తుంది.
ఈ పరిచారకులైనటువంటి వాళ్ళందరూ కూడా విశ్వాస మర్మాన్ని పవిత్ర మనస్సాక్షితో గైకొనాలి అని బైబిల్ చెప్తుంది. మనలో చాలామంది దేవుణ్ణి చూడలేదు, కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి విశ్వసిస్తున్నాం. ఆ విశ్వాసానికి ఫలమే ఆత్మరక్షణ. ఆ ఆత్మరక్షణ పొందినటువంటి వాళ్ళు ఎప్పుడూ మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ సంతోషాన్ని కలిగి నడిపించబడుతూ ఉంటున్నారు. వరములలో లోపము లేకుండా విశ్వాసము అనే వరము చేత అలంకరించబడి, విశ్వాసం అనే వరాన్ని బట్టి అనేక వరాలతో నింపబడుతూ పరిపూర్ణులుగా మార్చబడుతున్నాం. అయితే ఆత్మ సంబంధులమైనటువంటి మనం, విశ్వాసులము అని పిలువబడుతున్న మనం, దేవుని ప్రియులుగా నడిపించబడుతున్నటువంటి మనం ఎట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలి? ఆ విశ్వాసం యొక్క ఫలాలు ఏ రీతిగా ఉంటాయి? ఆ విశ్వాసం యొక్క ఫలితాలు ఏ విధంగా కనబడతాయి అనే వివరాలు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినాలి. మొదటి విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం. నోరు తెరిచి చెప్పండి గట్టిగా. చదువుకుందాం, చూడండి బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వాక్యం. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను. ఈ మాట నోట్ చేసుకోండి. కొండలను పెకలించగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను. తలల పైకి చూస్తే నేను మీకు వివరంగా చెప్తాను. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 13 వచ్చిన భాగాలు రాయబడ్డాయి. ఈ అధ్యాయం అంతా కూడా ప్రేమను గురించినటువంటి వివరాలతో పొందుపరచబడింది. ప్రేమ యొక్క విశిష్టతను, ప్రేమ యొక్క గొప్పతనాన్ని, ప్రేమలో దాచబడిన ధననిధులను ప్రత్యక్షపరుస్తూ ఈ అధ్యాయం అంతా రాయబడి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనంలో పౌలు గారు ఒక ప్రత్యేకమైన మాటను తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, కొండలను పెకలించగలిగిన, పర్వతాలను కదిలించగలిగిన, పర్వత శ్రేణులను బోర్ల దొయ్యగలిగినటువంటి, బండలలో బాటలు కొట్టగలిగినటువంటి విశ్వాసం అనేది ఒకటి ఉంది. ఆ విశ్వాసం ఏంటంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, సంపూర్ణమైనటువంటి విశ్వాసం అనేది చెప్తున్నాడు. రక్షణ పొందినటువంటి దేవుని పిల్లలు విశ్వాసం ద్వారా కృపచేత మనం రక్షించబడ్డాం. ఇది మన వలన కలిగింది కాదు, దేవుని వరం. అది దేవుని వరం. రక్షించబడ్డాం సాధారణమైన విశ్వాసంతో, దేవుని కృపతో మనం అంతా రక్షించబడ్డాం. రక్షణ ప్రణాళికలో విశ్వాసము, దేవుని కృప పనిచేశాయి. దేవుని కృప చేత మనము యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడ్డాం. అయితే ఆ విశ్వాసం సరిపోదు. ఆ విశ్వాసంలో మనం వృద్ధి పొందాలి. ఆ విశ్వాసంలో మనం సంపూర్ణులుగా మార్చబడాలి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, లోపము లేని విశ్వాసం మనం కలిగి జీవించాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా లోపము లేని పరిపూర్ణమైన విశ్వాసంతో ఎప్పుడైతే నింపబడతారో వాళ్ళు విశ్వాసంతో ఏం చేయగలరు అని అంటే బైబిల్ అంటుంది, కొండలను అంటే స్థిరముగా, బలముగా, లోతుగా, ఎత్తుగా, ఎవరు కదిలించలేని
ఏ మానవ శక్తి పెకలించలేని సమస్యలను, పరిస్థితులను, ఆటంకాలను, అవరోధాలను పెకలించగలిగిన, పెళ్ళగించగలిగిన, కదిలించగలిగిన, అణిచివేయగలిగిన సామర్థ్యం, ఆ అభిషేకం, ఆ కృప ఎవరికి అనుగ్రహించబడుతుంది అంటే పరిపూర్ణమైన విశ్వాసం ఎవరి గుండెల్లో అయితే పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉంటుందో వారు మాత్రమే కొండలను పెకలించగలిగిన సామర్థ్యం గల వ్యక్తులుగా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి ఆమేన్. కొండలాంటి సమస్యలు అవి అప్పులు కావచ్చు, రోగాలు కావచ్చు, మానసికమైన ఒత్తిళ్లు కావచ్చు, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, అశాంతి కావచ్చు, ఆవేదన కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఊహించని ప్రతికూల పరిస్థితులు కావచ్చు, శత్రు సమూహాలు కావచ్చు, నిన్ను కలవరపెట్టే, వెక్కిరించే, ఏడ్పించే, వేధించే ఏ సమస్య అయినా నీ ఎదుట కదలని స్థిరమైన బలమైన కొండలాగా మీ ఎదుట ఉండొచ్చు. మీరు ముందుకు సాగలేకపోతున్నారు, ఏం చెయ్యాలో అర్థం కాలేకపోతున్నారు. ఎంత ప్రయత్నించినా ఆ కొండను ఏ మాత్రం కూడా కొంచెం కూడా కదపలేకపోతున్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, మీరు శారీరకంగా బలహీనులైనా, మానసికంగా కూడా బలహీనులైనా, చాలా కృంగిన స్థితిలో ఉన్నా, సరి అయినటువంటి అవగాహన లేని పరిస్థితుల్లో నడిపించబడుతున్నా, మీరు గనక పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఆ కొండ ఎదుట నిలబడి ఆ కొండను ముట్టి ఇలా గనక పెళ్ళగించడానికి, దొర్లించడానికి విశ్వాసంతో నేను ఈ కొండను దొర్లించగలను, ఈ కొండని పెకలించగలను, ఈ కొండని అణిచివేయగలను, ఈ కొండలో బాటలు వేయగలను అని మీరు విశ్వాసంతో ఒప్పుకుంటే, విశ్వాసంతో మాట్లాడగలిగితే, విశ్వాస సంబంధమైన ఒప్పుకోలు మీరు చేయగలిగితే, మీ వ్యక్తిగత జీవితంలోనైనా కుటుంబ జీవితంలోనైనా మీ ఎదురుగా నిలిచి వెక్కిరించి ఏడిపిస్తున్న ఎలాంటి కొండలాంటి సమస్యలైనా సరే యేసు నామములో మీ ఎదుట నుంచి పెకలించబడునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా ఆమేన్. కొండలను పెకలించాలి, సమస్యలను పరిష్కరించుకోవాలి, అన్ని విషయాల్లో ధైర్యంతో నిరీక్షణతో ముందుకు సాగాలి. ఎక్కడ భయపడకుండా, కృంగిపోకుండా, అధైర్యపడకుండా, ఆవేదన చెందకుండా, కన్యల మధ్యలో కాలం గడపకుండా, ఈ సమస్య పరిష్కారానికి నాకు ఎవరు తోడు రావట్లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు ఆదుకోవట్లేదు, నాకెవరు సహాయం చేయట్లేదు, పలకరించే వాళ్ళు లేరు, పరామర్శించే వాళ్ళు లేరు, పట్టెడు అన్నం పెట్టేవాళ్ళు లేరు, 10 మందిని కూడా నేను సంపాదించుకోలేకపోయాను, సమస్యలుగానే ఉండిపోతున్నాయి, సమస్యలు అధికమైపోతున్నాయి, కానీ ఈ సమస్యల వలయంలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ సమస్య నా అంతటా నేను పరిష్కారం చేసుకోగలనా, దానికి నాకు సామర్థ్యం సరిపోతుందా అని ఆలోచనలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అయితే బైబిల్ అంటుంది, మీరు గనక పరిపూర్ణమైన విశ్వాసంతో నింపబడినట్లయితే ఆ విశ్వాస ఫలాన్ని, విశ్వాస వరాన్ని, విశ్వాస బలాన్ని, విశ్వాస మర్మాన్ని పవిత్ర మనస్సాక్షితో గైకొనగలిగినట్లయితే ఖచ్చితంగా కొండలను పెకలించగలిగిన సామర్థ్యం దేవుడు మీకు ఇచ్చి సమస్యలన్నిటి మీద అత్యధిక విజయం అనుగ్రహించునుగాక. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఇదే మాటను దైవజనుడు పౌలు ఎబ్రీ సంఘానికి రాస్తూ
మరొక క్రొత్త కోణంలో చెప్తున్నాడు. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత గలవారమై యథార్థ హృదయముతో దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని సన్నిధానానికి చేరినటువంటి మనం విశ్వాస విషయంలోనట సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. విశ్వాస విషయంలో సంపూర్ణులుగా, విశ్వాసములో లోపము లేని వారుగా, పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే కొండలను మనం పెకలించగలుగుతాం, కదిలించగలుగుతాం, బోరలు దొయ్యగలుగుతాం. అపారమైన దైవశక్తి మనల్ని ఆవరిస్తుంది. ఆ శక్తి ద్వారా స్వర కార్యాలు మనం జరిగించగలుగుతాం. అపోస్తలులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఒకరోజు అన్నారు, ప్రభువా, మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి అని. అప్పుడు యేసు ప్రభు అన్నారు, మీరు గనక ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కొండను చూచి నీవు లేచి సముద్రములో నాటబడో అని మీరు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపించినట్లుగానే అది జరుగుతుంది. అయితే ఆ కొండను మీరు చూచి నీవు లేచి సముద్రంలో నాటబడు అనంటే అది వెళ్ళి సముద్రపు అగాధాల్లో నాటబడాలి ఆ కొండ అని అంటే, మీరు ఆ కొండని చూచేటప్పుడు, ఆ కొండకి ఆజ్ఞాపించేటప్పుడు విశ్వాసములో లోపము లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో కొండని చూచి ఆజ్ఞాపించాలి. ఆజ్ఞాపించేటప్పుడట మనసులో సందేహమేమీ ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సందేహమేమీ ఉండకూడదు. ఈ కొండ లేచిద్దా, సముద్రంలోకి వెళ్ళిద్దా, సముద్రంలో కూడా నాటబడిద్దా, లేకపోతే బోర్ల పడిద్దా, అసలు కదిలిద్దంటావా అని అనుమానాలు, సందేహాలు ఏమీ మీ మనసులోనికి రానివ్వకుండా విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత, సంపూర్ణ గ్రహింపు, దృఢ విశ్వాసం, స్థిర విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం కలిగి మీరు కొండలకు ఆజ్ఞాపిస్తే ఖచ్చితంగా అవి కదిలించబడి మీరు ఎక్కడ నాటబడమంటే అక్కడ నాటబడతాయి. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే దైవజనుడు యాకోబు కూడా ఈ రీతిగా చెప్తాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను. దేవుడు సందేహింపకుండా జ్ఞానాన్ని ధారాళంగా దయచేస్తాడు. అయితే అడిగేటప్పుడు విశ్వాసంతో అడగాలి. ఎలాంటి విశ్వాసం? సందేహము లేని విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మీరు అడగాలి. అలా కాకుండా సందేహపడుతూ మీరు అడిగారనుకోండి, మీకు ప్రభువు దగ్గర ఏది దొరకదు, ప్రభు వాళ్ళని ఏది మీరు పొందలేరు. ఎందుకు? మీరు దిమనసుతో, సందేహాలతో దేవుణ్ణి అడుగుతున్నారు కనుక మీరు సముద్ర తరంగాలని పోలి ఉంటారు. మీరు ఎంత అడిగినా, ఎన్ని గంటలు ప్రార్థించినా, ఎంత మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించినా, కన్యలతో ప్రార్థించినా ఫలితాలు రావు. ఫలితాలు రావాలంటే విశ్వాసములో మీకు సందేహాలు ఉండకూడదు. సందేహం లేకుండా విశ్వాసంతో అడగాలి. దేవా, నాకు జ్ఞానం దయచేయి. జ్ఞానం తక్కువగా ఉంది, నా పిల్లలకి జ్ఞానం తక్కువగా ఉంది. సమస్త విధములైన జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానం, పైనుంచి వచ్చే జ్ఞానం, ప్రత్యేకమైన దైవ జ్ఞానం దయచేయి అని మీరు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తా, వీడికి అసలు బుర్ర పెరగట్లేదే, ఎప్పుడు అట్లాగే అజ్ఞానంగానే ఉంటున్నాడు, తెలివి తక్కువలాగానే ఉంటున్నాడు, మెమరీ లాస్ గజనీలాగే ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటా ఉండకూడదు. ఎప్పటికప్పుడు మీరు విశ్వాస విషయంలో
సంపూర్ణ నిశ్చయత కలిగి మీరు మాట్లాడాలి, ప్రార్థించాలి, ప్రోత్సహించాలి, ప్రయత్నించాలి. దైవ జ్ఞానం కొరకైనా, దైవ దీవెనల కొరకైనా, దైవిక స్వస్థత కొరకైనా, దేవుని ఆశీర్వాదాల కొరకైనా మీరు ప్రార్థించేటప్పుడు, దేవుణ్ణి అడిగేటప్పుడు పరిపూర్ణమైన విశ్వాసంతో ఇది నాకు కావాలి, ఇది నీవు నాకు అనుగ్రహించాలి అని మీరు అడగాలి. అడిగేటప్పుడు మీకు ఒక నిశ్చయత ఉండాలి, ఒక నిశ్చయత ఉండాలి, గ్రహింపు ఉండాలి. అన్న అడిగింది, నాకు మగబిడ్డను దయచేయి, సంతానం దయచేయి చాలు, నింద తొలగించు చాలు, నేను గొడ్రాలిని కాకుండా ఉండాలి, కాన్పు ఉడికిపోయిందానిగా ఉండకూడదు, ఒక నలుసు నా కడుపులో పుడితే చాలు. నలుసు కడుపులో ఎట్ట పుట్టింది? కంట్లో కదా పడేది. కాబట్టి మన జీవితంలో ఏదో ఒకటి పుడితే చాలులే, కలిగితే చాలులే, వస్తే చాలులే అన్నట్లుగా మనం ప్రవర్తించకూడదు, ప్రయత్నించకూడదు. మన జీవితంలో ఒక నిశ్చయత కలిగి మనం అడగాలి. ఏదైనా ఇది కదలాలి, ఇది రావాలి, ఇది జరగాలి, ఇది అనుగ్రహించబడాలి, ఇది పొందుకోవాలి, ఇది నా మీద ఉండాలి, ఇది నా కుటుంబంలో ఉండాలి. ఒక సంపూర్ణ నిశ్చయతతో మీరు అడిగితే ఖచ్చితంగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కాకపోతే అపనమ్మికతో, అవిశ్వాసంతో మీరు అడిగితే ఏ కార్యాలు జరగవు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మార్తతో యేసు ప్రభు చెప్తాడు, మార్తక్క, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఒక తండ్రితో యేసు ప్రభు చెప్తున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, అపనమ్మిక నాకు కలగకుండానట్లుగా నాకు సహాయము చెయ్యండి. అవిశ్వాసపు పొరలు నాలో ఏర్పడకుండా యుగ సంబంధమైన దేవత నా కన్నులకు గుడ్డితనం కలుగు చేయకుండా సహాయం చేయండి ప్రభు అని కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో వేడుకుంటే యేసయ్య అక్కడ ఒక అద్భుతం చేశాడు, అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. 12 ఏళ్ల నుంచి వేధిస్తున్న దురాత్మ శక్తుల అధికారములో నుంచి ఆ బిడ్డకు ఒక విడుదల ప్రకటించినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. మీరు దేవుని మహిమను చూడాలంటే, అసాధ్యాలు మీ జీవితంలో సాధ్యపరచబడాలంటే, సంవత్సరాల తరబడి మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పట్టి పీడిస్తున్న వ్యాధులైన, సమస్యలైన, అపవిత్రాత్మ శక్తులైన, చేతబడి శక్తులైన, మంత్ర శక్తులైన, క్షుద్ర శక్తులైన, దీర్ఘకాలిక రోగాలైన తొలగించబడాలి, పెళ్ళగించబడాలి, దొరిలించబడాలి. మీ జీవితం ప్రశాంతంగా, సుఖాంతంగా మారిపోవాలంటే ఒక్కొక్కరు ఈ ఆరాధనలో ప్రభు చెప్తున్నాడు, పరిపూర్ణ విశ్వాసం గలవారిగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసంలో ఇక ఏ దోషము ఉండకూడదు, ఏ లోపము ఉండకూడదు, ఏ పొరపాటు జరగకూడదు, ఇక ఏ మూర్ఖత్వము ఉండకూడదు. అన్ని విషయాలలో లోపము లేని విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎక్కడ సందేహాలు, అనుమానాలు, అపార్థాలు, దేవుడు చేస్తాడో చేయడో, దేవుడు బాగు చేస్తాడో చేయడో, దేవుడు జ్ఞానం ఇస్తాడో ఈడో, దేవుడు సంతానం ఇస్తాడో ఈడో, మగబిడ్డ పుడతాడో పుట్టడో, కాన్పు సరిగ్గా జరిగిద్దో జరగదో, ఉద్యోగం వచ్చిద్దో రాదో, డిఎస్సిలో అవకాశం దొరికిద్దో దొరకదో, ప్రయత్నం సఫలమయ్యిద్దో లేదో, అనుమానాలన్నీ మీరు మూటగట్టి గోదావరి నదిలో పడేసి మీరు పరిపూర్ణమైన విశ్వాసంతో నింపబడండి. ఈ విశ్వాసాన్ని పొందటానికి పరిశుద్ధాత్మని సహాయం అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ చెప్తుంది, విశ్వాసము వలననే పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుతాము. విశ్వాసము వలననే పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుతాం. విశ్వాసముతో మీరు
ప్రయత్నించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి, విశ్వాసములో మీరు వృద్ధి పొందాలి, విశ్వాసములో ఉన్నత స్థాయికి మీరు ఎదగాలి. ఎప్పుడు చూసినా అదే కొలతలతో కూడిన విశ్వాసం, అదే పరిమాణంలో ఉన్నటువంటి విశ్వాసం కాదు. విశ్వాసంలో ఒక్కొక్క మెట్టు ఎదిగి ఫుల్ ఆఫ్ ఫెయిత్, పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం పొందటానికి ప్రయత్నం చేస్తే మన ఎదుట సమస్యలన్నీ సమసిపోయి మన జీవితం సుఖాంతంగా మార్చబడునుగాక. రెండవ మాటని మీతో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. రెండవ విశ్వాసం ఏంటంటే పరీక్షకు నిలిచిన విశ్వాసం. మొదట చెప్పాను పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఏ విశ్వాసం? పరిపూర్ణమైన విశ్వాసం. రెండవ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, పరీక్షకు నిలిచిన విశ్వాసం. దీనికి రెండు పేర్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పరీక్షకు నిలిచిన విశ్వాసానికి మరొక రెండు పేర్లు కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అదేంటంటే అమూల్యమైన విశ్వాసం, అసాధారణమైన విశ్వాసం. ఎక్స్ట్రాడినరీ ఫెయిత్. ఎక్స్ట్రాడినరీ ఫెయిత్, అసాధారణమైనటువంటి విశ్వాసం, అమూల్యమైనటువంటి విశ్వాసం. ఏ విశ్వాసం ఇది అని అంటే పరీక్షకు నిలిచిన విశ్వాసము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చదువుకుందాం, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగునుగాక. చప్పట్లు కొడి దేవుని మహింపరచండి గట్టిగా. ఇక్కడ పేతురు భక్తుడు, దైవజనుడు ఒక శ్రేష్టమైనటువంటి మాట చెప్తున్నాడు. ఏమనంటే సువర్ణము, బంగారము ఎలా శుద్ధీకరిస్తారు, ఎలా శుభ్రపరుస్తారు అనంటే అగ్నిలో కొలిమి చేత బంగారాన్ని శుద్ధి చేస్తారు, వెండిని మోస చేత శుద్ధి చేస్తారు. అయితే అమూల్యమైన మీ విశ్వాసం, అసాధారణమైన మీ విశ్వాసం అది అమూల్యమైనదిగా, అసాధారణమైనదిగా మార్పు చెందాలి. మహిమగల కార్యాలు ఆ విశ్వాసం ద్వారా జరగాలి అని అంటే నానా విధములైన శోధనల చేత మీరు పరీక్షలలో నిలబడాలి. విశ్వాసానికి ఎన్నో పరీక్షలు ఉన్నాయి, విశ్వాసానికి ఎన్నో విధములైన శోధనలు ఎదురవుతున్నాయి. విశ్వాసం అమూల్యమైన విశ్వాసంగా, అతి పరిశుద్ధమైన విశ్వాసంగా, బంగారం మేలిమి బంగారంగా, బంగారం నశించిపోకుండా అది ప్రయోజనకరంగా, ఒక ఆభరణంగా, ఒక ఆణిముత్యంగా మార్చబడాలనంటే అది శుద్ధి చేయబడాలి. అది అగ్నిలో పుటం వేయబడి మస్టంతా తొలగించబడాలి. అప్పుడే అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది కదా. అయితే ఆ బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసం నానా విధములైన శోధనల చేత పరీక్షలలో నిలబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మన విశ్వాసానికి
బోలెడన్ని పరీక్షలు ఉన్నాయి. ఎందుకు పరీక్ష అనంటే ప్రతిభను వెలికి తీయటానికే పరీక్షలు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతిభను బయటికి ప్రదర్శించడానికే పరీక్షలు నిర్వహిస్తారు ప్రభుత్వం వాళ్ళు. అలాగే ఒక విశ్వాసిలో, ఒక పరిశుద్ధునిలో ఉన్నటువంటి అమూల్యమైన విశ్వాసాన్ని వెలికి తీయటానికి, అసాధారణమైన విశ్వాసాన్ని బయటికి తీయటానికి విశ్వాసులమైనటువంటి మనకు, దేవుని పిల్లలమైనటువంటి మనకు నానా విధములైన శోధనలు సంభవిస్తాయి. ఆ శోధనలు వచ్చినప్పుడు, ఆ శోధనలో రకరకాలుగా మనల్ని పరీక్షించినప్పుడట విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా, విశ్వాసం రవ్వంతైనా కరిగిపోకుండా, తరిగిపోకుండా, విశ్వాసానికి మస్టు పట్టకుండా, విశ్వాసం మరింత విలువైన విశ్వాసంగా, ప్రకాశవంతమైన విశ్వాసంగా, చాలా ఖరీదైన విశ్వాసంగా, ఆ విశ్వాసాన్ని మనం పదిలంగా కాపాడాలి. పరీక్షలలో నిలిచిన విశ్వాసాన్ని పదిలంగా మనం కాపాడుకోవాలి. చూడండి, ఇద్దరు భక్తుల చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ భక్తుల యొక్క చరిత్రలో ఒక వ్యక్తి బంగారం, ఒక వ్యక్తి బంగారము కంటే విలువైనటువంటి, అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని పొందటానికి ఎలాంటి పరీక్షల్లో నిలబడ్డాడు, ఎలాంటి శోధనల చేత కొట్టబడ్డాడు అనే వివరాలు పాత నిబంధనలో ఒక భక్తుని చరిత్ర, క్రొత్త నిబంధనలో ఒక భక్తుడి చరిత్ర మీకు వివరంగా చెప్తాను. చదువుకుందాం. చూడండి, యోబు గ్రంథం 23:10. నేను నడుచు మార్గము దేవునికి తెలియను, ఆయన నన్ను నానా విధములైన శోధనల చేత శోధించిన తర్వాత, పరిశోధించిన తర్వాత, నేను పరీక్షకు నిలిచిన తరువాత నేను సువర్ణము వలె ఆయనకు కనబడుదును. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి బలమైన మాట, నేను నడిచే మార్గం నా దేవునికి తెలుసు, నేను వెళ్ళే మార్గం నా దేవునికి తెలుసు. నిప్పు రవ్వలు ఎగిరి మీద పడుతున్నట్లుగా ఎన్నో అగ్ని లాంటి శ్రమలు, నిప్పు లాంటి నిందలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, అపహాస్యం అయిన వారంతా దూరం అయిపోయారు. ఒంటరిగా దుర్భరమైన స్థితిలో ఎన్నో విధాలుగా శోధించబడ్డాను. ఈ శోధనల తర్వాత నేను ఎలా మారిపోయానో తెలుసా? సువర్ణంలాగా, శుద్ధపరచబడిన సువర్ణంలాగా, అగ్ని పరీక్షల చేత శుద్ధపరచబడిన సువర్ణంలాగా నా దేవుని సన్నిధిలో నేను కనబడ్డాను అని చెప్తున్నాడు యోబు అనే ఒక భక్తిపరుడు. చూడండి, యోబు జీవితంలో ఊజు దేశంలో సంపన్నుడు, గొప్పవాడు, స్థితిమంతుడు, శ్రీమంతుడు, అన్ని రంగాలలో ఆశీర్వదించబడిన వ్యక్తి, దేవుని కాపుదలలో భద్రపరచబడినటువంటి వ్యక్తి, మంచి భార్య, 10 మంది సంతానం, భక్తిపరులైనటువంటి స్నేహితులు, ఎక్కడికి వెళ్ళినా పెద్దల ప్రశంసలు, సమాజంలో గుర్తింపు, ఘనత కలిగిన వ్యక్తిగా రాణించబడ్డాడు. అతని జీవితంలో వచ్చినటువంటి విశ్వాస పరీక్షలలో, అతని భక్తిని పరీక్షించడానికి ఎదురైన పోరాటాలలో ఆస్తంతా రెక్కలు వచ్చిన పిట్టలాగా ఎగిరిపోయింది. కన్నబిడ్డల ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. ఊపిరి బరువయింది, గుండె పగిలింది, చర్మం రంగు మారింది, పరిస్థితులు పగబట్టినట్లుగా మారాయి. భార్య కూడా దూషించి దూరమైపోయింది. స్నేహితులు కూడా
దూరంగా నిలబడి ఏడ్చారు, ప్రార్థించారు. ఆ తర్వాత అసహించుకుని దూరమైపోయారు. ఒంటరిగా కొన్ని సంవత్సరాల పాటు కన్నీళ్లతో వేదన అనుభవించాడు. దేహంలో నెమ్మది లేదు, ఇంట్లో సొమ్ము లేదు, సంపాదన లేదు, వండి పెట్టేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు, పరామర్శించేవాళ్ళు లేరు. అయిన వాళ్ళంతా దూరమయ్యారు. ఏమీ లేని రిక్త హస్తాలతో భయంకరమైన సమస్యల సుడిగుండాల మధ్యలో నలిగించబడ్డాడు. శ్రమ, బాధ, నెమ్మది లేని పరిస్థితి, మిక్కిలి భయంతో బ్రతికాడు. ఇన్ని శోధనలు వచ్చినా సరే ఏబును గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎప్పుడు చెప్పలేదంట. దేవుని సన్నిధిలో ఏ పాపము నోటి మాటలతో కూడా చేయలేదట. యుక్తమైనదే పలికాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. పరీక్షల్లో నిలబడ్డాడు, దేవుని యొక్క దృష్టిలో కృప పొందాడు, పూర్వపు స్థితిని రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకొని నేటికి క్రైస్తవ ప్రపంచానికి సవాలుగా నిలిచినటువంటి వ్యక్తి. అతను చెప్పే మాట ఏంటంటే, నా జీవితాన్ని కదిలించడానికి, విశ్వాస భ్రష్టత్వాన్ని కలిగించడానికి, భక్తిహీనుడుగా మార్చడానికి, దేవుణ్ణి దూషించడానికి ఎన్నో పరీక్షలలో కుటుంబం దూరమైంది, భార్య దూరమైంది, పిల్లలు దూరమయ్యారు, స్నేహితులు దూరమయ్యారు, ఆస్తిపాస్తులు దూరమయ్యాయి, అయిన వారంతా దూరమయ్యారు. దేహంలో ఆరోగ్యం క్షీణించిపోయింది, మనసంతా విచ్ఛిన్నమైపోయింది. కానీ నా శరీరం చీకిపోయినా, నేను మృతుల లోకానికి వెళ్ళే పరిస్థితులు వచ్చిన ఒక్కటే నిరీక్షణ, నా దేవుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఇదే నిరీక్షణతో నిలిచాడు. ఎలాంటి శోధనలు వచ్చినా సరే విశ్వాసంతో నిలబడ్డాడు. వచ్చిన ఈ పరీక్షలు వచ్చి 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 అతన్ని శోధించి కాల్చి 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 అతన్ని ఏం చేసినాయి అంటే ఒక సువర్ణములాగా దేవుని ఎదుట నిలబెట్టి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. రక్షించబడిన మీ జీవితంలో ఊహించని శ్రమలు వస్తున్నాయా? ఇంటి వారి ద్వారా శ్రమలు, భార్య ద్వారా శ్రమ, కుమార్తెల ద్వారా శ్రమ, కుమారుల ద్వారా శ్రమ, స్నేహితుల ద్వారా శ్రమ, పనివాళ్ళ ద్వారా శ్రమ, అన్యజనుల ద్వారా శ్రమలు. ఎక్కడికి వెళ్ళినా భయంకరమైన బాధలు, నెమ్మది లేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారా? మీ దేహంలో వచ్చిన వ్యాధిని బట్టి అందరి చేత విమర్శించబడుతూ నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయిందని ఆలోచనలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేసి కంట నీరు పెట్టిస్తున్నాయా? అందరికీ తగ్గిపోతున్నాయి రోగాలు, అందరిని విడిచిపెడుతున్నాయి సమస్యలు, అందరూ బాగుపడి ఆర్థికంగా స్థిరపడి పిల్లలు జయంతో ముందుకు సాగుతూ ఉద్యోగాల్లో స్థిరపడి వివాహాలు చేసుకుని సుఖంగా క్షేమంగా బ్రతుకుతున్నారు. నాకే ఎందుకు ఇలాంటి శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని నిందలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని అవమానాలు వస్తున్నాయి అని ఊరకని బాధపడుతున్నారా? గమనించండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ జీవితంలో అనుమతించబడుతున్నటువంటి నానా విధములైన శోధనలలో మీరు పరీక్షల్లో నిలబడితేనే మీ విశ్వాసం అమూల్యమైన విశ్వాసంగా, అసాధారణమైనటువంటి విశ్వాసంగా మార్చబడుతుంది. దాని ద్వారా మీకు ఘనత, మెప్పు, సమాధానం, జీవము సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మరలా చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలు బంగారం లాంటోళ్ళు. బంగారాన్ని అగ్నిలేస్తే అది మేలిం బంగారంగా బయటకు వస్తుంది. కానీ అన్యజనులు సీసం లాంటోళ్ళు. అది నిప్పుల్లో వేస్తే కరిగి 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 కనుమరుగైపోద్ది.
దేవుని పిల్లలు గులాబీ పువ్వు లాంటి వాళ్ళు, అన్యజనులు గడ్డి పువ్వు లాంటి వాళ్ళు. అన్యజనులు గడ్డి పువ్వులు వికసిస్తారు, అందంగా ఉంటారు, అపురూపంగా ఉంటారు. ఎండ తగిలితే చాలు, చిన్న శోధన, చిన్న శ్రమ, చిన్న ఇబ్బంది వస్తే చాలు వాడిపోతారు, ఆ తర్వాత మాడిపోతారు, ఆ తర్వాత రాలిపోతారు. కానీ ఈ గులాబీ అంటును చూడండి, దానికి మొత్తం ముళ్ళు ఉంటాయి, పొడవాటి ముళ్ళు. ఆ ముళ్ళ మధ్యలోనే ఆ మొగ్గ రైట్ టైంలో వికసిస్తుంది. వికసించినప్పుడు ముళ్ళు రాలిపోతాయి, ఆ యొక్క పుష్పం పరిమళించి సువాసన భరితంగా మారిపోద్ది. దేవునికి స్తోత్ర. మీ జీవితం కూడా అలాగూ బంగారంలాగా, గులాబీ పుష్పంలాగా పరిమళిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ముళ్ళ పోట్లు తప్పవు, ఆటుపోట్లు తప్పవు, నిందలు అవమానాలు తప్పవు. భరించండి, తట్టుకుని నిలబడండి. మిమ్మల్ని కొట్టి మీ విశ్వాసాన్ని అమూల్యమైన విశ్వాసంగా, అసాధారణమైన విశ్వాసంగా మార్చి ఆ సమస్యలన్నీ సమసిపోతాయి, ఆ శ్రమలన్నీ తొలగిపోతాయి. అందుకని దైవజనుడు పౌలు చెప్తాడు, మన ఎదుట ప్రత్యక్షంగా పోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. మనం అనుభవిస్తున్న చులకని శ్రమలు మనకు అత్యధికమైన మహిమా భారాన్ని కలుగజేయుచున్నవి. విశ్వసించిన వాళ్ళంతా స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే చిన్న పొరపాటు ఏంటంటే, విశ్వాసులంతా ఈ శ్రమలే చూస్తున్నారు, కానీ ఈ శ్రమలు మోసుకుని వస్తున్నటువంటి మహిమ భారాన్ని, దైవ కృపలను, దైవ ఆశీర్వాదాలను, క్షేమకరమైన దీవెనలను చూడలేకపోతున్నారు. చూడకుండా యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గురుడితనం కలుగు చేస్తున్నాడు. అందుకని ఆ దైవ ఆశీర్వాదాలు, ఆ మహిమ చూడకపోయేసరికి అమ్మో ఈ శ్రమల, ఇంత మంట, ఇంత వేదన, ఇంత బాధ తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు, నేను ఇంక భరించలేను, నేను ఇంక బతకటం వేస్ట్, ఎందుకు బతకాలి, ఎవరిని ఉద్ధరించడానికి బతకాలని అప్పుడప్పుడు నిరుత్సాహంతో కృంగిపోతూ ఉంటాం. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, మీ విశ్వాస జీవితంలో మీరు ఎంతగా ఎదుగుతూ ఉంటారో అంతగా శోధన ప్రవాహాలు, శోధన యొక్క ఆటుపోట్లు మిమ్మల్ని కొడతా ఉంటాయి. ఏం కంగారు పడబాకండి, మీరు నిలబడిన రోజే ఆ సమస్యలన్నీ ఆగిపోతాయి. దేవునికి స్తోత్ర. గట్టిగా చెబుదాం హల్లెలూయా. కొత్త నిబంధనలో ఒక భక్తుడి చరిత్ర, ఒక సంఘ చరిత్ర మీకు చెప్తాను, చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, ఈ మాట గమనించాలి, జాగ్రత్తగా వినాలి, నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయి ఉన్న అంతిపయ అనువాడు మీ మధ్యను చంపబడ్డాడు. ఆ దినాలలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. పెర్గము సంఘానికి దేవుడు చెప్పినటువంటి మాట. పెర్గము అనే మాటకు అర్థం ఏంటంటే దుర్గము అని అర్థం. అందరు చెప్పండి గట్టిగా, పెర్గము అనే మాటకు అర్థం ఏంటి? దుర్గము లేదా గోపురము అని అర్థం. అక్కడ ఏం జరుగుతుంది అనంటే, దేవుడే చెప్పాడు, సాతాను సింహాసనం ఉన్న చోటు అది.
సాతాను సంచరించే స్థలం కాదది. సాతాను సింహాసనం స్థాపించి ఏలుబడి చేస్తున్నటువంటి చోటది. ఆ చోట పెర్గమా సంఘం స్థాపించబడింది. ఎందుకు సాతాను సింహాసనం అన్న చోట పెర్గమా సంఘస్థులు కాపురం చేస్తున్నారని ప్రభు చెప్తున్నాడు. సాతాను సింహాసనం అంటే ఏంటి అనంటే, ఈ పెర్గము అనే చోట ఒక భయంకరమైన సర్పారాధన జరిగే ఒక దేవాలయం ఒకటి ఉంది. సర్ప ఆరాధన జరిగే ఒక దేవాలయం. ఆ దేవాలయంలో నీచమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. చీకటి కార్యాలు, అసాంఘిక కార్యాలు జరుగుతూ ఉండేవి. ఆ గుడిలో, ఆ దుర్గములో భక్తులు వచ్చి పండుకుంటే ఆ పండుకున్న భక్తుల మీద పాములు తిరుగుతూ ఉండేవి, పాములు పారాడుతూ ఉండేవి. ఎవరి మీదకి పాము వెళ్తే వాళ్ళు దేవుడు మమ్మల్ని దర్శించాడు, దైవ ప్రసన్నత మాకు లభించింది అని ఫీల్ అయ్యేవాళ్ళు. కొంతమంది పాములు వాళ్ళ మీదగా వెళ్ళాయి, కొంతమంది ఒత్తిడి తగిలి కాటేస్తే చచ్చిపోయేవాళ్ళు. ఆ దేవాలయం చచ్చిపోయినా సరే భగవంతుడు మమ్మల్ని అంగీకరించాడు, భగవంతుడు మమ్మల్ని ఆయన దగ్గర తీసుకున్నాడు అనుకుని అదో రకమైనటువంటి భక్తి వేషంతో వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు. అలాంటి విపరీతమైన సర్పారాధన జరుగుతున్న స్థలం అది. ఆ స్థలంలో ఒక వ్యక్తి, గ్రీకు మాట్లాడే ఒక యూదుడు రక్షణ పొందాడు. ఈ యొక్క పెర్గము పట్టణం వ్యాపార కోడలి. ఇక్కడ ఒక మెడికల్ హాస్పిటల్ కూడా ఒకటి ఉంది. హాస్పిటల్లో డెంటిస్ట్గా, పళ్ళ డాక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అతని పేరు అంతిపా. అందరు చెప్పండి గట్టిగా. అంతిపా అంటే అర్థం ఏంటంటే ఎగనెస్ట్ టు ఆల్. ఎగనెస్ట్ టు ఆల్, అందరికీ వ్యతిరేకి. అంటే అర్థం ఏంటంటే అక్కడ జరుగుతున్న వ్యభిచారానికి వ్యతిరేకి, సర్పారాధనకు వ్యతిరేకి, విగ్రహారాధనకు వ్యతిరేకి, అసాంఘిక కార్యక్రమాలకు వ్యతిరేకి, దేవునికి విరోధంగా జరుగుతున్న ప్రతి కార్యానికి, మత ఆచారాలన్నిటికీ వ్యతిరేకిగా నిలిచిన వ్యక్తి. అందుకని అతను చూసి అందరూ అంతిపా 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 అనేవాళ్ళు. అంటే అన్నిటికీ వ్యతిరేకి, అన్నిటికీ వ్యతిరేకి అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇతను ఒక డెంటిస్ట్. ఇతని దగ్గరికి వైద్యం కోసం వచ్చే ఆ యొక్క రోగులందరికీ యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి, యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి, యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని గురించి, యేసుక్రీస్తు యొక్క మహిమను గురించి, యేసుక్రీస్తు పరమ వైద్యుడని, ఆయన నమ్మిన వాళ్ళ జీవితాల్లో సమాధానం కలుగుతుందని, రక్షణ కలుగుతుందని, మోక్ష భాగ్యం లభిస్తుందని చెప్తూ ఉండేవాడు. చెప్తూ ఉంటే ఈ సమాచారం తెలుసుకున్నటువంటి మత నాయకులు, రాజకీయ నాయకులు కుట్ర చేసి యేసునందు సాక్షి అయి, స్వార్థికుడై, దేవుని పని చేస్తూ నమ్మకంగా నడిపించబడుతున్నటువంటి విశ్వాసిగా ఉన్నటువంటి ఈ అంతిపా అనే వ్యక్తిని అతి కిరాతకంగా చంపారు. ఎంత కిరాతకంగా చంపారో చెప్తాం చూడండి. ఒక బ్రాస్ బుల్ ఆర్ కాపర్ బుల్, ఇత్తడి ఎద్దు ప్రతిమను సిద్ధపరిచి, ఇత్తడి ఎద్దు ప్రతిమ కానీ, రాగితో సిద్ధపరిచినటువంటి ఎద్దు ప్రతిమను కానీ సిద్ధపరిచేవాళ్ళు. ఆ పై భాగంలో మనిషి పట్టేంత హోల్ చేసేవాళ్ళు, రేకు. ఆ బాడీని మొత్తం ఆ ఎద్దు లోపలికి పంపించి పైన ఆ యొక్క మూతని బిగిచ్చేసేవాళ్ళు, టైట్ చేసేవాళ్ళు బోల్ట్లతో. ఈ ఎద్దు యొక్క కింద భాగంలో, ఎద్దు యొక్క పొట్ట భాగంలో
ఇత్తడితో లేదా కాపర్తో చేసిన ఎద్దు యొక్క పొట్ట భాగంలో మంట పెట్టేవాళ్ళు. ఆ మంట ఎంతవరకు పెట్టేవాళ్ళు అంటే ఆ ఎద్దు అంతా బాగా కాలిపోయి ఎర్రగా వచ్చేదాకా మంట పెడతా ఉండేవాళ్ళు. ఈ సెగకి, ఈ మంటకి ఆ ఎద్దు లోపల వేసినటువంటి మనిషి యొక్క డెడ్ బాడీ అంతా బాయిల్ అయిపోయి బాగా ఉడికిపోయి చర్మం అంతా ఊడిపోయి మాంసం అంతా కరిగిపోయి బోన్స్ మాత్రమే మిగిలిపోయి అంత కఠినమైన, అంత ఘోరమైనటువంటి రీతిలో శిక్షించేవాళ్ళు. ఆ శిక్ష అంతా అయిపోయినాక చూస్తే ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఎముకలు తప్ప ఏమీ మిగిలి ఉండేవి కావు. మొత్తం కరిగిపోయాయి, కండలు కానీ మొత్తం కరిగిపోయాయి, చర్మం అంతా ఊడిపోయి కరిగిపోయి ఉండేది ఆ సెగకి. అంత కఠినంగా అంతిపా అనే విశ్వాసిని, క్రీస్తు యేసు సాక్షిని ఘోరంగా చంపేశారండి, సువార్త చెప్తున్నాడని. అయితే ఈ సంగతి విన్నా, ఈ సంగతి గమనించినా, ఈ సంగతి తెలిసిన పెర్గములో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలైనటువంటి వాళ్ళట ఆ అంతిపా అనేవాడు చంపబడినా, హింసింపబడినా, హతసాక్షిగా మార్చబడినా, ఘోరమైన శిక్ష అనుభవించినా సరే ఈ పెర్గములో ఉన్నటువంటి సాతాను సింహాసనం ఉన్న చోట కాపురం ఉన్న విశ్వాసులట యేసు నామాన్ని గట్టిగా పట్టుకున్నారట. ఆయన నామమందలి విశ్వాసాన్ని ఏ మాత్రము విసర్జించలేదట. దేవునికి స్తోత్ర, దేవుని మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులారా, ఎంత మంచి విశ్వాసం, ఎలాంటి పరీక్షలలో నిలబడిన విశ్వాసమో చూడండి. పెర్గములో వాళ్ళలో చాలా లోపాలు ఉన్నాయి, లేవని కాదు, బలహీనతలు ఉన్నాయి, పొరపాట్లు జరుగుతున్నాయి. కానీ ఒక అభినందించదగిన, ప్రశంసింపదగిన, దేవుని చేత మెచ్చుకొనబడిన ఒక విషయం ఏంటంటే, దేవుని అందలి నిలిచి సాక్షిగా ఉన్న అంతిపని ఒక డాక్టర్ గారిని చంపేసిన అక్కడున్న విశ్వాసులు ఎవ్వరూ దేవుని అందలి విశ్వాసాన్ని విసర్జించలేదు. దేవుడే ఉంటే అతను కాపాడేవాడు కదా, దేవుడే ఉంటే అగ్ని బలాన్ని చల్లార్చేవాడు కదా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో ఉండి అగ్ని బలాన్ని చల్లార్చి తన ఉనికిని చాటుకున్న దేవుడు ఈరోజు ఏమైపోయాడు? అమ్మో లేడేమో, ఆయనే దూరం అయిపోతే మనం ఇక్కడ ఉన్నామంటే మనల్ని కూడా ఆ బుల్లో వేసి ఉడకబెట్టేస్తారు అని భయపడి పారిపోకుండా, విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా అందరూ కూడా అసాధారణమైన, అమూల్యమైన విశ్వాసంతో నానా విధములైన పరీక్షలలో నిలబడ్డారు. గట్టిగా ప్రభునామాన్ని పట్టుకున్నారు. ఆయన యందు విశ్వాసాన్ని హత్తుకొని నిలబడ్డారని ప్రభు సాక్ష్యమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ పెర్గము సంఘం ఎక్కడ స్థాపించబడిందంటే సాతాను సింహాసనమున్న స్థలములో. చెప్పండి గట్టిగా. అంటే అర్థం ఏంటంటే సాతానుదే అధికారం, అక్కడ సాతానుదే అధికారం. సర్ప ఆరాధన కాకుండా జీవము కలిగిన యేసయ్యని ఎవరైనా ఆరాధన చేస్తుంటే ఆ పెర్గము యొక్క పట్టణ అధికారులు యేసయ్యను నమ్ముకున్న భక్తులకు, విశ్వాసులకు, స్వార్థికులకు విధించే శిక్ష ఏంటంటే 2 అంచులు గల ఖడ్గంతో వాళ్ళ శిరస్సును ఖండించేవాళ్ళు, శిరచ్ఛేదనం చేసేవాళ్ళు. అంత కఠినమైన శిక్షలు అమలవుతున్నటువంటి రోజుల్లో ఒక ఇత్తడితో చేసినటువంటి ఎద్దు ప్రతిమలో ఉడకబెట్టి కఠినంగా శిక్షించి అంతిపాని వాడిని చంపిన రోజుల్లో కూడా దేవుని పిల్లల విశ్వాసం చెలించిపోలేదు, విశ్వాసంలో కదిలించబడలేదు, విశ్వాసంలో ఏ మార్పు రాకుండా వాళ్ళు స్థిరంగా నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగునగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. విశ్వాస పరీక్షల్లో మనం నిలబడాలి. విశ్వాస పరీక్షలో మనం ఏం చేయబడాలి? యేసు ప్రభు ఒకరోజు అన్నాడు, బాబు మీరు ఎందుకు అరణ్యానికి వెళ్తున్నారు? గాలికి కదులుచున్న రెల్లును చూడటానికి కదా మీరు వెళ్తుంది అరణ్యానికే.
అరణ్యానికి ఎందుకు వెళ్తున్నారు? గుంపులు గుంపులుగా. గాలి కదులుతున్న రెల్లు. ఒకప్పుడు ఆ గాలి కదులుతున్న రెల్లు వంటి యోహాను గురించి యేసుప్రభు ఏం చెప్పాడు? స్త్రీలు కనిన వారిలో ఇతడు గొప్పవాడు, మండుచు ప్రకాశిస్తున్న దీపము అని చెప్పాడు. అయితే అతను బాప్తిస్మం ఇచ్చి యోహాను జైల్లోకి వెళ్ళిన తర్వాత, ఆ చెరసాల్లో ఉన్న తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చింది. రాబోవాడు నీవేనా, వేరొకరి కొరకు కనిపెట్టాలా అని ఒక అనుమానం, సందేహం వచ్చి ఈ శిష్యులను యేసుప్రభు దగ్గరికి పంపించాడు. అప్పుడు ఆ యోహాను శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. అడిగిన తర్వాత వాళ్ళతో యేసుప్రభు చెప్తున్నాడు, బాబు మీరు అరణ్యానికి ఎందుకు వెళ్తున్నారా? గాలి కదులుతున్న రెల్లిని చూడటానికే కదా వెళ్తుంది అన్నాడు. అంటే గాలి లాంటి సమస్యలు, గాలి లాంటి వ్యతిరేకతలు, గాలి లాంటి వార్తలు, కల్పించబడిన వార్తలు మీ జీవితంలో వచ్చినప్పుడు చాలామంది విశ్వాసంలో కదిలిపోయే ప్రమాదం ఉంది. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనం ఎలాంటి శ్రమలు వచ్చినా సరే కదిలించబడకూడదు, ఆ పరీక్షల్లో నిలబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది చెప్పాను మీకు, పరీక్షలలో నిలిచిన విశ్వాసం అని. దీనికి 2 పేర్లు చెప్పాను మీకు: అమూల్యమైన విశ్వాసం, అసాధారణమైన విశ్వాసం. ఈ అసాధారణమైన విశ్వాసం ఎందుకన్నాను అని అంటే మీకు చెప్తాను చూడండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను రాజసముఖంలో నిలబెట్టారు. వాళ్ళు చెప్పిన మాటలో నా వెంట్రుకలు లెక్కబడిసింది చదువుతుంటే. ఏం చెప్పారు వాళ్ళు? రాజా, మేము అనుదినము సేవించుచున్న మా దేవుడు మమ్మును అగ్నిగుండములో నుంచి రక్షించుటకు సమర్థుడు. చెప్పండి గట్టిగా, సమర్థుడు. అంతటితో ఆగిపోల వాక్యం అది. ఒకవేళ రక్షింపకపోయినను మేము మా దేవుణ్ణే సేవిస్తాం, ఆరాధిస్తాం, పూజిస్తాం. కానీ ఈ ప్రతిమకు మాత్రం సాగిలపడము, మ్రొక్కము, చేతులెత్తి దండం పెట్టము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది అవిశ్వాసం కాదు. అక్కడ జాగ్రత్తగా వినాలి. అవిశ్వాసం కాదు. విశ్వాసం 2 కోణాల్లో మనం అక్కడ చూస్తాం. విశ్వాసం అనేది 2 కోణాల్లో మనం అక్కడ చూస్తున్నాం. ఒకటి, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఓకే, ఒక్కవేళ పర్హాప్స్ రక్షింపకపోయినా చావటానికైనా ఆ దేవుని కోసం మేము సిద్ధమే, కానీ ఆ దేవుని విడిచి మాత్రమేమో ఉండలేము. ఇదే అసాధారణమైన విశ్వాసం. ఈ విశ్వాసంతో అగ్నిలోకి వెళ్తే అగ్ని గజగజ వణికిపోయింది, అగ్ని బలం చల్లారిపోయింది. దేవునికే మహిమ కలుగునుగాక. ఇది అసాధారణమైన విశ్వాసం. ఇంకొక మాట చెప్తా చూడండి. సింహాల గుహలోనికి వెళ్ళాలి అని దానియేలుతో చెప్పారు. దానియేలు ఏమీ జంకలేదు, బెదరలేదు. సింహాల గుహలోకి వెళ్ళాడు. సింహాలన్నీ వచ్చి ఒక్కసారి ఎగబడటానికి దగ్గరకు వచ్చినాయి. ఆయన్ని చూడగానే అలా కాళ్ళు పైకెత్తేసి నిలబడిపోయినాయి. సింహాల నోళ్ళు మూతలు పడిపోయినాయి. ఏంటిది అనంటే, సింహాల గుహలోనికి వెళ్ళేటప్పుడు దానియేలులో ఉన్నటువంటి అమూల్యమైన అసాధారణమైన విశ్వాసం ఏంటో తెలుసా? నేను ఒక్కళ్ళ సింహాల గుహలోకి వెళ్ళినా ఇబ్బంది లేదు, సింహాలు నా మీద పడి నన్ను చీల్చి నా ఎముకలను కొరికి తినివేసినా పర్వాలేదు, ఒక్కవేళ ఆ సింహాల నోళ్ళు మూసి ఆయన మహిమ తెచ్చుకోవాలనుకున్నా పర్వాలేదు, మేం మాత్రం రాజాజ్ఞకు లోబడం, దేవుణ్ణి విడిచిపెట్టలేం అనే దృఢ విశ్వాసంతో అసాధారణమైన విశ్వాసాన్ని కనుపరిచారు. మోగజీవుల నోళ్ళు మూపించి ఒక దేవుని మహిమను బయలుపరచగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా వివరంగా చెప్పాలంటే, యెహోషువ ఈ అసాధారణమైన విశ్వాసాన్ని కనుపరిచి సూర్యుడిని చంద్రుణ్ణి 24 గంటలు
24 గంటలు ఇంచు కూడా కదలకుండా నిలబెట్టేశాడు. ఇంచు కూడా కదలకుండా ఏయ్ సూర్యుడా ఆగిపో, హలో చంద్రబింబమా చందమామ ఆగిపో మామా అన్నాడంతే. మామ ఆగిపోయాడు, సూర్యుడు ఆగిపోయాడు. నా మాటనండి, అసాధారణమైనటువంటి అద్భుతాలు అసాధారణమైన విశ్వాసంతో జరిగించాడు ఆకాశంలో. దేవునికి మహిమ కలుగునుగాక. మోషే భూమి మీద విశ్వాసంతో అసాధారణమైన కార్యాలు జరిగిస్తే, యెహోషువ విశ్వాసంతో ఆకాశంలో అసాధారణమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించి అద్భుతాలను సృష్టించగలిగాడు. దేవుని పిల్లలమైన మనం కూడా అసాధారణమైన విశ్వాసాన్ని కలిగి ఉండటానికి విశ్వాస జీవితంలో ఎన్ని పరీక్షలు ఎదురవుతున్నా ఆ పరీక్షలలో నానా విధములైన శోధనలో మనం పడినప్పుడు, నానా విధములైన శోధనలు మనకు ఓర్పు పుట్టించునని ఎరిగి మనం బహుగా ఆనందించాలంట, మిక్కిలి ఆనందించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే విశ్వాసానికి పరీక్షలు ఉన్నాయి, ఈ పరీక్షా కాలం తర్వాత మన ప్రతిభ బయలుపరచబడుతుంది, గొప్ప కార్యాలు మన జీవితంలో జరగబోతున్నాయి అని విశ్వసిస్తారో వాళ్ళ జీవితాల్లో ఈ పరీక్షల అనంతరం అసాధారణమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఎన్నడూ ఎక్కడ చూడని వినని జరగని మహిమగల గంభీరమైన కార్యాలు వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, పరిచర్య జీవితంలో, ప్రతి స్థలములో మీ కన్నులతో చూడగలిగేటట్లుగా ఒక్కొక్కరు అమూల్యమైన విశ్వాసమును ధరించుకొని ముందుకు సాగుదాముగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా ఆమేన్. మూడో విశ్వాసం మత్తయి సువార్త 15:28. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా. యేసుక్రీస్తు తూరు సీదోను ప్రాంతంలో సంచరిస్తున్న రోజులవి. కనాను ప్రాంతం నుంచి ఒక స్త్రీ యేసుక్రీస్తు వారిని వెతుక్కుంటూ వచ్చింది. యేసుక్రీస్తు వారిని చూచింది. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా అని వేడుకుంది. యేసు ప్రభు ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. ఏ ప్రత్యుత్తరము ఇవ్వకుండా ఆయన తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. శిష్యులు వచ్చారు. బోధకుడా, ప్రభు, హే ప్రభు, ఆ స్త్రీ అంతగా కేకలు వేయించున్నది, ఆమెకు ఏదో ఒకటి చెప్పి పంపించండి అని యేసు ప్రభుని ఒత్తిడి చేశారు. యేసు ప్రభు వాళ్ళకి సమాధానం చెప్పాడు. ఆమెను చూసి అన్నాడు, ఇది పిల్లల రొట్టె, ఇది దేవుని పిల్లల రొట్టె, ఇది దేవుని పిల్లల రొట్టె, ఇది కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అని చెప్పాడు. అప్పుడు ఆమె వెంటనే స్పందించి, యజమానులు భోజనం చేసిన తర్వాత రొట్టె ముక్కలు బల్ల కింద పడితే యజమానుల రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తింటే కదా, నువ్వు యజమానివి, నీవు ప్రభుడవు, నీవు దావీదు కుమారుడవు, కరుణించే దేవుడవు, కార్యాలు చేయగలిగిన దేవుడవు, పరమ వైద్యుడవు, స్వస్థపరిచే దేవుడవు, నీవు తప్ప ఎవరయ్యా సహాయం చేసేది అన్నట్టుగా ఆమె యేసు ప్రభుని మ్రొక్కి సాగిలపడి సహాయాన్ని కోరుకుంది. అప్పుడు యేసు ప్రభు అంటాడు ఆమెను చూసి, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. అదే గడియలో ఆమె కుమార్తె స్వస్థ చిత్తురాలుగా మార్చబడింది. దేవునికి స్తోత్ర. దెయ్యం బట్టి బహుగా బాధ అనుభవిస్తున్న కుమార్తెకు ఆ గడియలో స్పాట్ హీలింగ్, ఉన్న పాటునే స్వస్థత. అదే టైంలో
ఆలస్యం లేకుండా అద్భుతం జరిగింది. ఈ ఆరాధనలో మీ జీవితంలో దెయ్యాల చేత బాధపడుతున్నా, వ్యాధుల చేత బాధపడుతున్నా, దీర్ఘకాలిక రోగాల చేత బాధపడుతున్నా, మీరైనా మీ పిల్లలైనా, మీరైనా మీ ఇంటిలో పనిచేసే వాళ్ళైనా, మీరైనా మీతో కలిసి పనిచేస్తున్న వాళ్ళైనా, ఏ రోగానికి గురై బాధలు అనుభవిస్తున్నా సరే విశ్వాసంతో దేవుని వేడుకోగలిగితే ఖచ్చితంగా ఈ గడియలోనే అద్భుతమైన కార్యాలు, అసాధారణమైన కార్యాలు, గొప్ప కార్యాలు యేసు నామ మహిమార్థమై జరుగునుగాక. శతాధిపతితో కూడా యేసు ప్రభు చెప్తాడు ఇదే మాట, ఇజ్రాయేలీలలో ఎవనికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు. అదే విశ్వాసం రా బాబు, అంత గొప్ప విశ్వాసం, అంత అసాధారణమైన విశ్వాసం. నేను నోటి మాట పంపితే చాలా, నా వస్త్రం చెంగు ముట్టాల్సిన అవసరం లేదు, నా చేతులు ఉంచాల్సిన అవసరం లేదు, నన్ను తాకాల్సిన అవసరం లేదు, నేను రావాల్సిన అవసరం లేదు, నా యొద్దకు రావాల్సిన అవసరం లేదు. నా మాటలో మహత్తు గల మాట ద్వారా అద్భుతాలు జరుగుతాయని నమ్మేవే. అసలు ఏ విశ్వాసం అది? ఎంత విశ్వాసం! నేను ఇంతవరకు ఇశ్రాయేలులో ఎవరిలో ఉన్నట్టు కూడా నేను చూడలేదు. ఎవరిలో కూడా లేని అంత గొప్ప విశ్వాసం, అంత ఉన్నతమైన విశ్వాసం, అంత శ్రేష్టమైన విశ్వాసాన్ని మీరు యేసుక్రీస్తునందు మీరు కనపరచగలిగితే అదే గడియలోనట శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత పొందెను. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ బాగుపడినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానివై పొమ్ము. 41 సంవత్సరం బలహీనమైన పాదాలతో నిలవలేక నడవలేక ఎల్లప్పుడూ కూర్చున్నటువంటి ఆ వ్యక్తి బాగుపడినప్పుడు పేతురు యోహానులు చెప్పిన మాట, యేసుక్రీస్తు నామమందలి విశ్వాసమే మీ అందరి ఎదుట వీనిని బలపరిచెను. మీ అందరి ఎదుట వీనికి ఆయన నామమందలి విశ్వాసమే పూర్ణ స్వస్థతను కలుగజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. 12 సంవత్సరాల, 18 సంవత్సరాల, 40 సంవత్సరాల, 50 సంవత్సరాల కఠినమైన రోగమా, జటిలమైన రోగమా, వైద్యశాస్త్రానికి అంతుబట్టని రోగమా, క్యాన్సర్ రోగమా, ఎయిడ్స్ రోగమా, ఎముక సంబంధిత రోగమా, నరాల బలహీనత, కుష్ఠ రోగమా, సోరియాసిస్సా, మైగ్రేన్ హెడేకా, లివర్ ఇన్ఫెక్షనా, కిడ్నీలో స్టోన్సా, గర్భాశయంలో నీటి బుడగల సమస్యల, ఏ సమస్యతో మీరు బాధపడుతున్నా గొప్ప విశ్వాసంతో దావీదు కుమారుని కరుణ కొరకై వేడుకొనండి, సహాయం కొరకై అర్థించండి, ప్రాధేయపడి కేకలు కేకలు విశ్వాసంతో కేకలు వేయండి. ఈ గడియలోనే దేవుని ప్రభావం మిమ్మల్ని ఆవరించి మీ రోగ రుగ్మతలన్నిటిలో నుంచి విడుదల కలుగజేయునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా ఆమేన్. ఒక దైవ సేవకుడుగా పరిశుద్ధాత్ముని ప్రేరణతో ఈ వర్తమానాన్ని మీకు అందిస్తున్నాను. ఎందరు గొప్ప విశ్వాసాన్ని, ప్రత్యేకమైన విశ్వాసాన్ని, పరిశుద్ధమైన విశ్వాసాన్ని ధరించుకొని దేవుని యొద్ద ప్రాధేయపడతారో, కన్నీళ్లు కారుస్తారో, పట్టుదలతో వేడుకుంటారో, ఎంత కఠినమైన రోగమైనా, జటిలమైన రోగమైనా, కుదిపేసే రోగాలైనా, కంట తడిపెట్టిస్తున్న రోగాలైనా, మందులకి మాకులకి లోబడని రోగమైన, ఆపరేషన్లు చేసిన విడుదల స్వస్థత కలగని రోగాలైన గొప్ప 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 విశ్వాసంతో మీరు ప్రార్థన చేయగలిగితే ఈ గడియలో యేసు నామములో స్వస్థత కలుగునుగాక. శారీరక మానసిక వ్యాధులలో నుండి అందరికీ విడుదల కలుగునుగాక. చివరికి ఒక మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. నీ యందున్న
నిష్కపటమైన విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను, అది నీయందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అందరూ స్తోత్రం చెప్పండి, చేతులెత్తి గట్టిగా. ఇది నిష్కపటమైన విశ్వాసం. అందరు చెప్పండి నోరు తెసి గట్టిగా. కపటము లేని విశ్వాసం. చూడండి, విశ్వాసంలో కూడా కపటం ఉంటుందా? నిష్కపటమైన విశ్వాసం అంటే ఒక మాటలో చెప్పాలంటే వేషధారణ లేని విశ్వాసం. కొంతమంది ఎంతో విశ్వాసం ఉన్నట్లుగా, ఎంతో ప్రభు మీద నమ్మకం ఉన్నట్లుగా, ఎంతో భక్తి ఉన్నట్లుగా, ఎంతో ప్రార్థన శక్తి కలిగిన వారులాగా కనబడతారు. కానీ మనసులో కపటము, మనసులో అవిశ్వాసము, మనసులో అల్ప విశ్వాసము గూడిగట్టి ఉంటాయి. అయితే ఇక్కడ దైవజనుడు పౌలు యవ్వనస్తుడైన తిమోతితో మాట్లాడుతూ అంటున్నాడు, నీ యందు నిష్కపటమైన విశ్వాసం వసించుచున్నది. ఆ విశ్వాసం నీ అంతటా నీలో ప్రారంభించబడింది కాదు. అది మీ అమ్మమ్మందే లోయి. ఆ లోయలో మొదట ప్రారంభించబడిన విశ్వాసపు ప్రవాహం అదే నిష్కపటమైన నదీ ప్రవాహం లాంటి విశ్వాసం మీ అమ్మగారు ఉన్నారే యూనేకే, ఆమెలోనికి ట్రాన్స్ఫర్ అయింది. అదే విశ్వాసం ఆమె కుమారుడు అయిన తిమోతి నీలోనికి కూడా వచ్చి నీలో వసించుచున్నది. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో కపటమైన ప్రేమ కానీ కపటమైన విశ్వాసం కానీ ఉండకూడదు. నిష్కపటమైన ప్రేమ, నిష్కపటమైన విశ్వాసం, నిష్కపటమైన జీవితం మనలో ఉండాలి. ఒక అంజూరపు చెట్టు కింద ఉన్నటువంటి ఒక వ్యక్తిని, నతనయేల్ అనే ఒక వ్యక్తిని చూచి యేసు ప్రభు అంటున్నాడు, ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు. హీ వాజ్ ఏ రియల్ ఇజ్రాయేల్. అతని యందు ఏ కపటము లేదు, నిష్కపటమైనటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తి. రియల్ ఇజ్రాయేల్. పోరాడి గెలిచే సామర్థ్యం, విశ్వాస సంబంధమైన మంచి పోరాడగలిగినటువంటి వ్యక్తి అతను అని యేసు ప్రభువే కితాబిచ్చినట్లుగా లేఖనంలో మనం గమనిస్తాం. ప్రియులారా, మందిరానికి వస్తున్న మనలో ఈ నిష్కపటమైనటువంటి నిప్పులాంటి నిజమైన నిజాయితీతో కూడినటువంటి విశ్వాసపు విలువలను మనం కలిగి ఉండాలి. మన సంతానానికి, రాబోయే తరాలకు ఆత్మీయ వారసత్వంగా ఆ విశ్వాసాన్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు గుర్తుంటని చెప్తాను చూడండి. తల్లిదండ్రుల యొక్క జీన్స్ DNA పిల్లల్లోనికి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో చెప్తాను చూడండి. తండ్రికి బట్టతలు ఉందనుకోండి, పిల్లలకు కూడా బట్టతలు వచ్చేస్తుంది. పిల్లలకు కూడా ఏమొచ్చింది చెప్పాలి గట్టిగా, అది వారసత్వం. అదేంటది? వారసత్వం. బైబిల్లో ఆ వారసత్వాలను చెప్తాను చూడండి. ఒకటి, వాళ్ళమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు యజమానురాలైన శారాను చూసి నీచంగా పరిహాసం చేసింది. యజమానురాలని పరిహాసం చేసింది. ఎప్పుడైతే గర్భిణి వచ్చిందో హాగర్కి, శారా యజమానురాలు నీచురాలైపోయింది. పరిహాసం చేసింది. మొత్తం మీద కొడుకు పుట్టాడా, వాడు పెద్దోడయ్యాడు, 13-14 సంవత్సరాలు వచ్చినాయా. ఆ తర్వాత శారాకి కొడుకు పుట్టాడు. పాలు విడిచిన దినమందు ఒక విందు చేశాడు అబ్రహాం. ఆ విందు జరుగుతున్న సమయంలో వాళ్ళు అడావిడిలో ఉంటే ఈడేం చేస్తున్నాడు తెలుసా? ఆగరకు పుట్టినాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ ఇస్సాకు దగ్గరికి వచ్చి, ఈ శారాకు పుట్టినటువంటి కొడుకు దగ్గరికి వచ్చి వాడిని పరిహాసం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వాడిని. అంటే అమ్మలో ఏ బుద్ధి ఉందో,
ఏ స్వభావాలు ఉన్నాయో అదే స్వభావాలు వాళ్ళలోనికి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. అదే ఇంకొక మాట చెప్తాను చూడండి. అన్నం ఉందా బైబిల్లో? అన్నం ఉందా? అన్న సమూయేలు వాళ్ళ అమ్మ, ఆమెకి ఒక అలవాటు ఉంది. ఏంటో తెలుసా? ఆమెకు కోపం వచ్చిందనుకోండి, ఇంట్లో డేక్షాలు పడేయటం, పెద్ద పెద్దగా అరవటం, కేకలేయటం, చీపే తిరగేయటం, ఎట్లాంటి చేయదు. అన్నపానాలు మానేసి ఒక మూలం కూర్చొని ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉంటుంది. కోపం వచ్చిందంటే అన్నం తిందాం, కోపం వచ్చిందంటే ఎవరితో మాట్లాడదు, కోపం వచ్చిందంటే ఇంటి నుంచి బయట రాదు, ఓ మూల కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మొత్తం మీద ఆమె ప్రార్థన ఆలకించిన తర్వాత దేవుడు ఆమె కుమారుడిని ఇచ్చాడా? ఆ కుమారుడి పేరు సమూయేలుకు కూడా ఇదే అలవాటు వచ్చింది. ఏం అలవాటు అని అంటే, ఆయన కనుక కోపం వచ్చిందనుకోండి, అతనికి కలిగిన అత్యంత కోప కారణమును బట్టి, దుఃఖమును బట్టి అతడు యెహోవాకు ప్రార్థన చేయుచూ ఉండెను. సమూయేలు ఏమయ్యా, కోపం వస్తే సౌలుని చెడబడ తిట్టేయాలా, శపించేయాలా, దూషించేయాలా, లేకపోతే పటాపట బాధాలా. అంతేగాని నీ కోపం ఎక్కువైతే, దుఃఖం ఎక్కువైతే, అత్యంత కోప కారణమును బట్టి దుఃఖముతో అలా ఏడుస్తూ ప్రార్థన చేస్తావేంటంటే, మా అమ్మ అట్టాగే చేసేదండి, అదే బుద్ధి నాకు కూడా వచ్చేసిందండి. మీ తండ్రులు అడవి గాడిదలు అనుకోండి, అందరి మీద తిరుగుబడే అడవి గాడిదలు అనుకోండి, మూర్ఖులు అనుకోండి, వాళ్ళకి పుట్టినట్టు పిల్లలు కూడా ఎట్టేటోళ్ళు పుడతారు. అడవి గాడిదలే పుడతాయి, కుక్కలకి కుక్కలే పుడతాయి, పందులకి పందులే పుడతాయి, సర్పాలకి సర్పాలే పుడతాయి. అర్థం కావట్లేదా? మనం దేవుని పిల్లలం, ఆత్మీయులం. మనం చూడండి, లోయమ్మ నిష్కపటమైన విశ్వాసంతో భక్తి చేసింది. వాళ్ళ కూతురికి యునేకేకి, అమ్మాయి నేనేం సంపాదించలేకపోయాను, కానీ నేను సంపాదించిన మూట ఏదైనా ఉందంటే విశ్వాసపు మూటేనమ్మా, ఈ మూట తీసుకో తల్లి అని యునేకే నెత్తిన పెట్టింది. నిష్కపటమైన విశ్వాసం అనే మూట. ఆ మూట నెత్తిన పెట్టుకుని తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరి నెత్తిన పెడుతుందంటే ఆ తల్లి తీసుకెళ్ళి తిమోతి నెత్తిన పెట్టింది. ఒరే కొడక, మా అమ్మ నాకు ఈ మూట ఇచ్చిందిరా, అదే మూట నీకు ఇస్తున్నాను, ఈ మూట నువ్వు భద్రం చేసుకుని అనేక మందికి పంచాలరా, ఈ నిధులు, విశ్వాసపు నిధులు పంచాలరా అని ఇస్తే, ఇక తిమోతి ఎక్కడికి వెళ్తే అక్కడ కన్నీళ్లతో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. నిష్కపటమైన విశ్వాసంతో. ఈ నిష్కపటమైన విశ్వాసం ఒక నదీ ప్రవాహంలాగా తిమోతి ఏ సంఘంలో అడుగు పెడితే ఆ సంఘంలో వాళ్ళందరికీ కన్నీళ్ళ ప్రార్థన. ఆ సంఘంలో వాళ్ళంతా నిష్కపటమైన విశ్వాసంతో మాట్లాడుతున్నారు. ఆ సంఘంలో వాళ్ళందరికీ సంఘభారం అధికమైపోతుంది. ఈరోజు మీలో ఒక్కొక్కరిలోనికి ఈ ఆత్మీయ వారసత్వం, నిష్కపటమైన విశ్వాసం మీ అందరి గుండెల్లో ప్రవహించాలి, వసించాలి. రాబోయే తరాలకు ఆత్మీయ వారసత్వంగా అందజేయుదముగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. మొదటి విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం, అది కొండలను పెకలించే విశ్వాసం. రెండవ విశ్వాసం పరీక్షకు నిలిచిన విశ్వాసం, అదే అమూల్యమైన విశ్వాసం, అసాధారణమైన విశ్వాసం. 3 గొప్ప విశ్వాసం, దాని ద్వారా స్వస్థతలు, అద్భుత కార్యాలు జరిగాయి. 4వదిగా నిష్కపటమైన విశ్వాసం, కపటము లేని విశ్వాసం. ఈ విశ్వాసాలన్నీ మనం కలిగి విశ్వాసములో సంపూర్ణ సిద్ధి పొంది రాకడ సిద్ధపడదాం. ప్రభు అయిన యేసు మేఘారూఢుడై మేఘాల మీదకి వచ్చినప్పుడట భూమి మీద భక్తులలో విశ్వాసాన్ని కనుగొనడానికి రాబోతున్నాడట. ఎవరిలో ఉన్న విశ్వాస పరిమాణం ఎంత, ఎవరిలో ఉన్న విశ్వాస పరిమాణం ఎంత అని పరీక్షించబోతున్నాడు. కాబట్టి ఆ పరీక్షలో నిలబడదాం, ప్రభువుని ఎదుర్కొందాం, ప్రభుతో సదాకాలం జీవించడానికి సిద్ధపడదాం. అట్టి కృప, అట్టి అద్భుతమైన విశ్వాసం అందరి గుండెల్లో దేవుడు నింపునుగాక.